ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మీరు వింటున్నది శ్రీ షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర 2వ రోజు పారాయణం. సబ్కా మాలిక్ ఏక్ అంటూ యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చినవాడు సాయి భగవానుడు. షిరిడీ ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా ప్రతిరోజు వేలాది మంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉండి షిరిడీకి వెళ్ళలేని వారు ఈ షిరిడీ సాయినాథుని పారాయణాన్ని భక్తితో విన్నట్లయితే ప్రతిరోజు ఉన్న చికాకులు తొలగి మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. మీ వ్యాపారంలో లాభాలు కలిగి మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలకు ఉన్నతమైన చదువులతో పాటు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. షిరిడీ సాయి సచ్చరిత్ర 2వ రోజు శుక్రవారం పారాయణ 8వ అధ్యాయం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ షిరిడీ సాయినాథునికి భక్తితో నమస్కరిస్తూ సాయి సచ్చరిత్ర 2వ రోజు అనగా శుక్రవారం పారాయణని ప్రారంభిద్దాం. గురువులకే గురువు, సద్గురువు అయిన షిరిడీ సాయిబాబా ఆకాశంలో సూర్యుని వంటివారు. నక్షత్రాలు ఎన్ని ఉన్నా అవి సూర్యుని ముందు వెలగలేవు. అంటే కొన్ని కోట్ల నక్షత్రాలు ఇవ్వలేని వెలుగుని ఒక్క సూర్యుడే ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా ఎన్నో మంచి మంచి గ్రంథములు చదివినా, ఎన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసములు విన్నా కలుగని జ్ఞానము షిరిడీ సాయిని కొలిచినంతనే ఆయన మనకి అలాంటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన సద్గురువు కాబట్టి. ఆయనని గురువుగా, సర్వస్వంగా భావించిన భక్తుల అజ్ఞానాన్ని తొలగించి దీపపు మంటలో పడి చనిపోయే కీటకాల వలె వారి పాపాలను ఒక్కొక్కటిగా నశింపచేయగల సమర్థత కలిగి ఉన్న సద్గురువు షిరిడీ సాయిబాబా. ఆయన పైకి సామాన్య ఫకీరు వలె కనిపించిన గొప్ప ఆత్మజ్ఞాని. భక్తుల్ని ఉద్ధరించి వారిని సన్మార్గంలో పెట్టడానికై భూమిపై అవతరించిన దైవాంశ సంభూతుడు సాయిబాబా. సాయిబాబా ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసుకుని జీవించేవారు. నిజానికి ఆయన భిక్షాటన చేసేది ఎందుకోసమో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సాయిబాబా భిక్షని స్వీకరించేటప్పుడు వారి కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూసేవారు. అంటే అలా భిక్ష వేసేటప్పుడు ఆయన వారి పాపాలని వారి నుంచి ఒక్కొక్కటిగా తీసివేసి వారిని పుణ్యాత్ములుగా మార్చివేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో బాబాకి భిక్షమేసేవారు వారి పాపాలను బాబావారి జోలెలో భిక్ష వేసి వారి పాపాల్ని కడిగివేసుకునేవారన్నమాట. బాబా తాను భిక్షాటన చేసి తెచ్చిన అన్నం, కూరలు, రొట్టెలు అన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసి మసీదులో ఉంచేవారు. ఆ పాత్రలో ఉండే ఆ పదార్థాలను కుక్కలు, పిల్లులు, కాకులు వచ్చి యథేచ్ఛగా తింటూ ఉన్నా వాటిని ఆయన ఏమీ అనేవారు కాదు. బాబా దృష్టిలో అవి కూడా ప్రాణులే. అందుకే ఆ జీవులు ఆ పాత్రలోని పదార్థాలను తింటుంటే వాటిని తరిమికొట్టేవారు కాదు. బాబాకి బాయీజాబాయి చేసిన ఎనలేని సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తాత్యాకోటే పాటిల్ తల్లి పేరు బాయీజాబాయి. ఆమెని బాబా అక్క అని పిలిచేవారు. వారిద్దరిది నిజంగానే అక్కా తమ్ముళ్ల బంధమా అన్నంత ఆప్యాయంగా ఒకరికొకరు మెలిగేవారు. ఆమె ప్రతిరోజు బాబాకి భోజనం పెట్టనిదే తాను తినేది కాదు. అంతేకాదు, బాబా ఒక్కోసారి మసీదుకి దూరంగా ఉన్న అడవుల్లోకి వెళ్లి అక్కడే ప్రశాంతంగా ధ్యానంలో ఉండేవారు. బాయీజాబాయి భోజన పాత్రని ఒక గంపలో పెట్టుకుని ఆ గంపని నెత్తిపై పెట్టుకుని బాబాని వెతుక్కుంటూ ఆ అడవిలోకి వెళ్లి తాను తెచ్చిన రొట్టె, భోజన పదార్థాలను తనే స్వయంగా కన్నతల్లివలే బాబాకి కొసరి కొసరి తినిపించేది. ఏ జన్మబంధమో తెలియదు కాని తనని అక్క అని పిలిచే బాబా అంటే బాయీజాబాయికి ఎంతో ఇష్టం. అందుకే ఆమె కొడుకైన తాత్యాని బాబా సొంత మేనల్లుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉండేవారు. కొన్నాళ్లకి బాబా అడవుల్లోకి వెళ్లి ధ్యానం చేసుకోవడం మానేసి మసీదులోనే ఒంటరిగా కూర్చొని ధ్యానమగ్నుడై ఉండేవారు. దాంతో బాయీజాబాయి
భోజనం అక్కడికే తెచ్చి బాబాకి పెట్టేది. ఆ రోజుల్లో చల్తే బోల్తే దేవ్గా అంటే నడయాడే దైవంగా పేరు పొందిన షిరిడీ సాయినాథుని సాహచర్యాన్ని పొందిన షిరిడీవాసులు ఎంతో పుణ్యాత్ములు. దైవాంశ సంభూతునిగా పేరు పొందిన ఆ సాయినాథుణ్ణి ప్రత్యక్షంగా చూసి ఆయనతో స్వయంగా మాట్లాడి తమ జన్మని సార్థకం చేసుకున్న ధన్యజీవులు షిరిడీవాసులు. వారే అనుకుంటే సాయినాథునితో కలిసి రాత్రిళ్ళు షిరిడీలోని మసీదులో నివసించే తాత్యాకోటే పాటిల్, మహల్సాపతి ఇద్దరి అదృష్టాన్ని ఏమని వర్ణించగలం చెప్పండి. ఆ రోజుల్లో బాబా ఎవరింటికి వెళితే వారు తమ జన్మ ధన్యమైనట్టుగా భావించేవారు. బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి ఒక్కోసారి టాంగాలోనూ మరోసారి ఎద్దుల బండ్లలోనూ రహతా గ్రామానికి వెళ్లేవారు. బాబా వస్తున్న విషయం తెలుసుకున్న రహతా గ్రామవాసులు భాజా భజంత్రీలతో ఆయనకి ఎదురేగి ఆయనకి స్వాగతం పలికేవారు. తరువాత బాబాకి సాష్టాంగ నమస్కారం చేసేవారు. నమస్కారాలు పూర్తయిన తరువాత బాబాని వేడుకగా తమ గ్రామంలోనికి తీసుకువెళ్లేవారు. కుశాల్ చంద్ అనే భక్తుడు బాబాని తన ఇంటికి తీసుకువెళ్లి ఆసనంపై కూర్చోపెట్టి భోజనం పెట్టేవాడు. ఆ గ్రామవాసుల్ని పేరు పేరున బాబా ఆత్మీయంగా పలకరించేవారు. తర్వాత షిరిడీకి వచ్చేసేవారు. బాబా ఏనాడూ రైలులో ప్రయాణించలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకి రైళ్ల రాకపోకల సమయాలు మాత్రం అవలీలగా తెలిసిపోయేవి. బాబా దగ్గర సెలవు తీసుకుని వెళ్లేవారికి ప్రయాణాల్లో ఎలాంటి కష్టాలు ఎదురయ్యేవి కాదు. ఇంతటితో 8వ అధ్యాయం పూర్తయింది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం. భక్తులెవరైనా షిరిడీకి వచ్చి బాబాని సందర్శించి బాబా అనుమతి తీసుకోకుండా షిరిడీ వదిలి వెళ్లేవారు కాదు. అలా బాబా మాట లెక్క చేయకుండా వెళ్లిన వారికి కొన్ని కష్టాలు తప్పేవి కావు. బాబా భక్తుడు, బాబాకి అత్యంత సన్నిహితుడు అయిన తాత్యాకోతే పాటిల్ ఒకరోజు టాంగాలో కోపర్గాంలో జరిగే సంతకి వెళ్లాలని అనుకుంటాడు. అందుకోసం అతను హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాంకి సంతకు వెళ్తున్నానని బాబాకి చెప్పాడు. బాబా అతన్ని వద్దు అని వారించి ఊరు విడిచి బయటికెక్కడికి పోవద్దంటారు. కాని సంతకి తప్పకుండా వెళ్లాలనే తాత్య ఆతృతని చూసి కనీసం శ్యామానైనా వెంటబెట్టుకుని వెళ్లమంటారు. బాబా మాటల్ని తాత్య లెక్క చేయకుండా హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాంకి బయలుదేరతాడు. షిరిడీ దాటి కోపర్గాం దాటిన వెంటనే ఆ గుర్రాలు వేగంగా పరిగెత్తసాగాయి. కొంత దూరం వెళ్లిన తరువాత ఆ గుర్రాల్లో ఒక గుర్రం కొత్తది కావడంతో దానికి నడక సరిగ్గా రాక కాలు మడతపడి కిందకి కూలపడిపోయింది. తాత్య బండిమీద నుంచి కిందకు పడ్డాడు. అలా పడుతున్నప్పుడు తాత్య బాబాని తలుచుకున్నాడు. దాంతో అతనికి కాలు కొద్దిగా గీరుకున్నట్టయింది. అలా తాత్య పెద్ద దెబ్బలేమీ తగలకుండా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ ప్రమాదం తప్పిన వెంటనే తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా తాత్యాకి జ్ఞాపకం వచ్చింది. బాబా ఎంత వారించినా అతని మాటని లెక్క చేయనందుకు మనసులోనే బాబాకి క్షమాపణలు చెప్పాడు. బాబా తన వాళ్లు ఎక్కడ ఏ ప్రమాదంలో ఉన్నా వారికి ఎలాంటి హాని జరగకుండా కాపాడతాడని ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువయ్యింది. ఐరోపా దేశస్థుణ్ణి ప్రమాదం నుండి కాపాడిన బాబా. బొంబాయి నుండి నానాసాహెబ్ చాందోర్కర్ పంపగా ఐరోపా దేశస్థుడొకడు బాబా దర్శనార్థం షిరిడీకి వస్తాడు. అతని కోసం బాబా వసతిని ఏర్పాటు చేస్తారు. బాబా ముందు మ్రోకరెళ్ళి బాబా చేతిని ముద్దాడాలనేది అతని కోరిక. ఆ కోరికతో అతను 3 సార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించినా బాబా అతణ్ణి మసీదులో అడుగుపెట్టనివ్వలేదు. దాంతో అతను బయట నుండే బాబాని దర్శించుకోవాల్సి వచ్చింది. దాన్ని అతను అవమానంగా భావించి వెంటనే షిరిడీ వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకుని బాబా సెలవు పొందడానికి వస్తాడు. బాబా అతణ్ణి ఈ రోజు వెళ్లవద్దని మరుసటి రోజు వెళ్లమని చెబుతాడు. మిగిలినవారు కూడా బాబా ఆదేశాన్ని పాటించాల్సిందిగా ఆ ఐరోపా దేశస్థునికి సలహా ఇస్తారు. కాని అతను బాబా ఆదేశాన్ని గాని మిగిలిన వారి మాటల్ని కాని లెక్క చేయకుండా టాంగాలో షిరిడీ నుండి బయలుదేరతాడు. కోపర్గాం దాటిన కొద్దిసేపటికి సైకిల్పై ఒక వ్యక్తి అతని టాంగాకి ఎదురురాగా ఆ సైకిల్పై ఉన్న వ్యక్తిని చూసి ఆ గుర్రాలు బెదిరిపోయి అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఆ టాంగా తలక్రిందులైపోయింది.
ఆ ఐరోపా పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరం ఈడ్వబడ్డాడు. దాంతో ఒంటికి పెద్ద పెద్ద గాయాలయ్యాయి. ఆ గాయాలను బాగు చేసుకోవడం కోసం అతను కోపర్గాం ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటనల్ని బట్టి బాబా ఆజ్ఞను ధిక్కరించేవారు ప్రమాదాల పాలవుతారని, బాబా ఆజ్ఞను తీసుకుని వెళ్లేవారికి ఎలాంటి ప్రమాదమూ సంభవించకుండా సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానం చేరుకుంటారని తెలుస్తోంది. భగవంతునికి భక్తుడు పత్రం కాని, పుష్పం కాని, ఫలం కాని, నీరు కాని భక్తితో సమర్పిస్తే చాలు, భగవంతుడు ఆ భక్తుని వశమవుతాడని మన భగవద్గీత చెబుతోంది. అయితే బాబాకి పెద్దగా నైవేద్యాలు పెట్టాల్సిన పనిలేదు. ఆయనకి హంగు ఆర్భాటాలంటే అస్సలిష్టం ఉండదు. భక్తులు నిష్కల్మషమైన మనస్సుతో తమ శక్తి కొలది ఎవ్వరు ఏ విధంగా పూజించినా పిలిచినా పలికే దైవం శ్రీ షిరిడీ సాయినాథుడు. అయితే ఒక్కోసారి తన భక్తుడు ఏదైనా బాబాకి సమర్పించాలనుకుని ఒకవేళ మరచిపోతే ఆ విషయాన్ని ఆ భక్తునికి జ్ఞాపకం చేసి మరీ మొక్కు తీర్చుకునేలా చేస్తారు బాబా. బాబా మాటల్ని బట్టి చూస్తే తనకి బాకీ ఉన్నవారు ఆ బాకీని తీర్చివేస్తే వారి కర్మలు తొలగిపోతాయని వారు చెబుతారు. అలా భక్తులకి జ్ఞాపకం చేసి మరీ బాబా వారి మొక్కుల్ని చెల్లించుకునేలా చేసిన సంఘటనలు ఈ అధ్యాయంలో కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్ఖడ్ అనే వ్యక్తి బాబా మహిమల గురించి తెలుసుకుని బాబాకు ప్రియభక్తుడయ్యాడు. అతని భార్యాపుత్రులు కూడా బాబాని అభిమానించేవారు. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీ వెళ్దామనుకున్నా కొడుకు మాత్రం నిరాకరించాడు. కారణమేమిటంటే తాము షిరిడీకి వెళ్ళిపోతే తన తండ్రి ఇంటి దగ్గర బాబా పూజ సరిగ్గా చేయకపోవచ్చుననే సందేహంతో అతను నిరాకరిస్తాడు. అయితే బాబా పూజను తాను నియమానుసారం సక్రమంగానే చేస్తానని అతని తండ్రి వాగ్దానం చేయటం వల్ల ఒక శుక్రవారం నాడు తల్లి కొడుకులిద్దరూ బయలుదేరి షిరిడీకి వెళ్లారు. ఆ మరుసటి రోజు శనివారం నాడు తర్ఖడు పెందలకడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించడానికి ముందుగా బాబా ఫోటోకి సాష్టాంగ నమస్కారం చేసి తన కుమారుడు ఏ విధంగా అయితే పూజ చేస్తాడో అలాగే పూజ చేసి నైవేద్యంగా కలకండను సమర్పిస్తాడు. ఆ రోజు సాయంత్రం ఆ మరుసటి రోజు అంటే ఆదివారం నాడు కూడా యథావిధిగా పూజ పూర్తి చేశాడు. సోమవారం కూడా చక్కగా పూజ చేశాడు. అతను అంత శ్రద్ధగా ఏనాడూ ఇలా పూజ చెయ్యలేదు. మంగళవారం నాడు కూడా పూజని ఎప్పటిలాగానే చేసి కచేరీకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చి భోజనానికి సిద్ధపడుతుండగా అక్కడ బాబా దగ్గర ప్రసాదం లేకపోవడాన్ని గమనించాడు. నౌకర్ని పిలిచి అడగ్గా ఆ రోజు నైవేద్యం పెట్టడం మర్చిపోవడం వల్ల అక్కడ ప్రసాదం లేదని అతను చెబుతాడు. ఈ సంగతి వినగానే భోజనానికి కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాధపడుతూ బాబా ఫోటోకి సాష్టాంగ నమస్కారం చేసి బాబాకి క్షమాపణలు చెప్పుకుంటాడు. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుక్కి ఉత్తరం రాసి బాబాను క్షమాపణ కోరమని అతనికి చెబుతాడు. ఈ సంఘటన బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగింది. సరిగ్గా అదే సమయంలో షిరిడీలో మధ్యాహ్నహారతి ప్రారంభించడానికి ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇలా అంటారు: తల్లి, నాకు ఆకలిగా ఉండడంతో ఏమైనా తినడానికని చెప్పి బాంద్రాలోని మీ ఇంటికి వెళ్ళాను. తలుపు తాళం వేసి ఉన్నా ఎలాగోలా లోపలికి వెళ్ళాను. కాని అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో వెనక్కి వచ్చేశాను అంటారు. బాబా మాటలు ఆమెకి ఏమీ అర్థం కాలేదు. కాని ఆమె పక్కనే ఉన్న ఆమె కొడుకు మాత్రం బాంద్రాలోని తమ ఇంటి దగ్గర పూజలో ఏవో లోటుపాటులు జరిగి ఉంటాయని గ్రహించి ఇంటికి వెళ్లడానికి అనుమతిమ్మని బాబాని వేడుకుంటాడు. దానికి నిరాకరించిన బాబా పూజ ఇక్కడే చెయ్యమని అంటారు. వెంటనే కొడుకు తర్ఖడ్ షిరిడీలో జరిగిన విషయమంతా వివరంగా రాస్తూ బాబా పూజను అశ్రద్ధ చెయ్యవద్దని వేడుకుంటూ తండ్రికి ఉత్తరం రాస్తాడు. ఈ 2 ఉత్తరాలు మార్గమధ్యంలో తటస్థపడి తమ తమ గమ్యస్థానాలకి చేరుకుంటాయి. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఒకసారి ఆత్మారాముని భార్య వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ అనే 3 పదార్థాలను బాబాకు నైవేద్యం పెడదాం అనుకుంటుంది. ఆమె నైవేద్యం పెట్టాలనుకున్న పదార్థాలను బాబా విచిత్రమైన రీతిలో ఎలా గ్రహించాడో తెలుసుకుందాం. బాంద్రా నివాసి అయిన రఘువీర భాస్కర పురందరే బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో కలిసి షిరిడీకి బయలుదేరుచుండగా ఆత్మారాముని భార్య వచ్చి 2 పెద్ద వంకాయలు పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ దానితో వేపుణ్ణి చేసి బాబాకు వడ్డించమని చెప్పింది. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళింది.
ఆ పచ్చడి చాలా రుచిగా ఉండడంతో బాబా దానిని అందరికీ పంచిపెట్టారు. ఆ పచ్చడి తిన్న వెంటనే బాబా తనకి వంకాయ వేపుడు కూడా కావాలని అడుగుతారు. ఈ విషయం కొందరు భక్తులు రాధాకృష్ణమాయికి చెప్పగా అది వంకాయలు దొరికే కాలమే కాదు, కాబట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. తర్వాత ఆలోచించి ఆ వంకాయ పచ్చడిని తెచ్చింది పురందరుని భార్య అని తెలుసుకుని వంకాయ వేపుడు కూడా ఆమెనే చేసి పెట్టమని ఆమెకి కబురు పంపించింది. అప్పుడు వంకాయ వేపుణ్ణి బాబా ఎందుకు అడిగారో అందరికీ తెలిసింది. బాబా సర్వజ్ఞతను తెలుసుకున్న భక్తులు ఎంతగానో సంతోషించారు. సమస్త జీవుల్లోనూ తాను ఉన్నానని బాబా నిరూపించిన కథ. ఒకప్పుడు ఆత్మారాం తర్ఖడ్ భార్య ఒక ఇంట్లో దిగింది. మధ్యాహ్న భోజనం తయారయ్యింది. అందరికీ వడ్డించారు. సరిగ్గా అదే సమయంలో ఆకలితో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చి బిగ్గరగా మొరవడం ప్రారంభించింది. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను ఆ కుక్కకి విసిరింది. ఆ కుక్క ఎంతో ఆత్రుతతో ఆ రొట్టె ముక్కను తిని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంకాలం ఆమె మసీదుకు వెళ్ళగా బాబా ఆమెతో ఇలా అంటారు: తల్లీ, ఆకలిగా ఉన్న నాకు కడుపు నిండా భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతృప్తి చెందాయి. ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే చేస్తే నీకు సద్గతి కలుగుతుంది. ఈ మసీదులో కూర్చొని నేనెన్నడూ అసత్యమాడను. నా యందు ఇలాగే దయ ఉంచు. ముందుగా నువ్వు ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టి ఆ తర్వాత నీవు భుజించు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకో అంటారు. బాబా చెప్పేదేమీ ఆమెకు అర్థం కాలేదు. కాబట్టి ఆమె ఇలా జవాబిచ్చింది: బాబా, నా భోజనం కోసమే నేను ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను. అలాంటి నేను నీకెలా భోజనం పెట్టగలను అంది. అందుకు బాబా ఇలా జవాబిచ్చారు: నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టెముక్కను తిని ఇప్పటికే నాకు త్రేన్పులొస్తున్నాయి. నీ భోజనానికి ముందు నువ్వు ఏ కుక్కను చూచి రొట్టె పెట్టావో ఆ కుక్క నేను ఒక్కటే. అలాగే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు ఇవన్నీ నా అంశలే. నేనే వాటి ఆకారంలో తిరుగుతున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, మిగిలిన జీవరాశి అంతా వేరు అనే ద్వంద్వభావాన్ని, భేదాన్ని విడిచిపెట్టి భక్తితో నన్ను సేవించండి అంటారు. అమృతతుల్యములైన ఈ మాటలు ఆమె హృదయాన్ని ఎంతగానో కదిలించివేశాయి. దాంతో ఆమె నేత్రాలు అశ్రువులతో నిండిపోయి ఆమె గొంతు గద్గదమవ్వగా ఆమె చాలా సంతోషించింది. జీవులన్నింటిలో భగవంతుణ్ణి దర్శించండి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ఈ సంఘటన ద్వారా రుజువయ్యాయి. అలా ఉపనిషత్తులో పొందుపరచబడిన విషయాలను స్వయంగా అనుభవపూర్వకంగా నిజమని నిరూపించిన సమర్థ సద్గురువు షిరిడీ సాయిబాబా. ఆ మహానుభావుణ్ణి సశరీరముతో స్వయంగా పూజించిన ఆ షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులో కదా. ఈ సంఘటనతో 9వ అధ్యాయం సమాప్తమయ్యింది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయం. మన హిందూ దేశంలో దైవానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో గురువుకి అంతే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు, గురువుని దైవంగా పూజించే మంచి సంస్కృతి కలిగి ఉన్న దేశం మన భారతదేశం. అలాంటి గురువుల్లోకెల్లా సద్గురువు షిరిడీ సాయిబాబా. ఆయన్ని ఎల్లప్పుడూ భక్తితో పూజిస్తూ అన్ని వేళల్లోనూ సాయినాథుణ్ణి మనసులో ఉంచుకుంటే ఆయన మీలోనే మీతోనే ఉండిపోతారు. త్రికరణ శుద్ధిగా మీరు చేసే ప్రతి పనిలోనూ ఆయన ఉంటారు. ఆయన జీవించి ఉన్న కాలంలో షిరిడీలో చేసిన లీలలు, మహిమలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో బాబా శయనలీల గురించి ఈ 10వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఒకసారి నానాసాహెబ్ డెంగలే అనే భక్తుడు బాబా పడుకోవడానికని చెప్పి 4 మూరల పొడవు, 1 జానడు వెడల్పు గల ఒక కర్ర బల్లను తీసుకొస్తాడు. ఆ బల్లను నేలపై వేసుకుని పడుకోకుండా బాబా దానిని
మసీదు దూలాలకు ఊయలవలే వ్రేలాడే విధంగా చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై నిద్రపోతూ ఉండేవారు. ఆ గుడ్డ పీలికలు బాగా పలచనివి, ఏమాత్రం బలమైనవి కావు. అవి కొయ్యబల్ల బరువును మోయటమే కష్టం. అలాంటిది బాబా ఆ చెక్కబల్లపై అలా పైన పడుకునేవారు. చెక్కబల్లతో పాటు బాబా బరువును కూడా కలిపి ఆ గుడ్డ పీలికలు ఎలా భరిస్తూ ఉన్నాయోనని అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. నిజానికి ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలగడం అనేది నిజంగా బాబా లీలయే. ఇదే అద్భుతం అనుకుంటే, బాబా ఆ బల్ల యొక్క 4 మూలల్లోనూ 4 దీపపు ప్రమిదలు ఉంచగా రాత్రంతా ఆ దీపాలు వెలుగుతూనే ఉండేవి. ఇది ఎలా సాధ్యమో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఆ బల్లపై ఆజానుబాహుడైన బాబా నిద్రపోవడానికే స్థలం చాలదు. అలాంటిది దీపాలు పెట్టడానికి జాగా ఎక్కడిది అనే సందేహం ప్రతి ఒక్కరికీ కలగక మానదు. బాబా బల్లపైన పడుకున్న ఆ దృశ్యాన్ని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపడాల్సిందే. ఇక ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవాడో, ఎలా దిగేవాడో అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ దృశ్యాన్ని గమనించడానికి అక్కడ ప్రతిరోజూ చాలామంది కనిపెట్టుకుని ఉండేవారు. కాని బాబా ఎవ్వరికీ ఆ వైనాన్ని అంతుచిక్కనివ్వలేదు. రోజురోజుకి ఆ వింత చూడ్డానికి జనం గుంపులు గుంపులుగా వస్తుండడంతో బాబా విసుగు చెంది ఒకరోజు ఆ కొయ్యబల్లను విరిచేసి దాన్ని బయట పారేశారు. అష్టసిద్ధులెన్నో బాబా అధీనంలో ఉన్నా బాబా ఏనాడూ వాటిని ఉపయోగించుకోలేదు. వారు పరిపూర్ణ సిద్ధగురువులు కాబట్టే ఆ అష్టసిద్ధులు ఆయనకి సహజంగానే సిద్ధించాయి. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసు అనే పేరుగల ఒక యోగి పుంగవుడు ఉండేవాడు. ఆయన గోవులను, బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి కాపాడుతూ ఉండేవారు. వారు చనిపోయిన 200 సంవత్సరాల తరువాత హిందూ మహమ్మదీయుల మధ్య మళ్లీ వైరం పెరిగింది. అలాంటి హిందూ మహమ్మదీయుల సఖ్యతని నెలకొల్పడానికై ఈ భూమిపై సాయిబాబా అవతరించినట్టుగా చాలామంది చెబుతారు. ఎల్లప్పుడూ బాబా చెప్పే హిందువుల దైవమైన శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే. వారిద్దరి మధ్య ఎలాంటి భేదమూ లేదు. వారిద్దరి మధ్య భేదము లేనప్పుడు వారి భక్తుల మధ్య ఎందుకు తేడాలు ఉండాలి? హిందూ ముస్లింలు ఎందుకు పోట్లాడుకుంటూ ఉండాలి? ఓ అజ్ఞానులారా, మీ 2 మతాల వారు చేతులు కలిపి మీ 2 జాతుల వారు కలిసిమెలిసి ఉండటం అలవాటు చేసుకోండి. ఐకమత్యాన్ని పెంపొందించుకోండి. అలా చేస్తే సర్వజగద్రక్షకుడైన ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము వంటివి మోక్షానికి మార్గాలు. ఎవరైనా మీకు కీడు చేస్తే వారికి తిరిగి మీరు కీడు చెయ్యకుండా వారికి మేలు చెయ్యండి అని ఎల్లప్పుడూ ఈ 2 మతాలకు చెందిన తన భక్తులకి చెబుతూ వారి మధ్య సఖ్యతని కుదిర్చి వారిని ఒక్కటి చేసిన మానవతావాది షిరిడీ సాయిబాబా. ఆయన మార్గంలో పయనిస్తే కష్టాలు మన దరిచేరవు. ఇంద్రియాలను జయించిన జితేంద్రుడు, స్థితప్రజ్ఞుడు శ్రీ షిరిడీ సాయిబాబా. ఆయన పైకి మామూలుగా కనిపిస్తున్నా వారు ఆహారం భుజిస్తున్నప్పటికీ వారికి దేనిమీద రుచి ఉండేది కాదు. వారు ప్రపంచాన్ని చూస్తున్నట్టు కనిపించినా వారికి దేనిమీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనిమీద మమకారం ఉండదు. వారు విరాగులు, పరిపూర్ణులు. ఈ విషయాన్ని తెలిపే ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నానావలి బాబాని పరీక్షించుట. ఆ రోజుల్లో షిరిడీలో నానావలి అనే పేరుగల ఒక విచిత్ర పురుషుడు ఉండేవాడు. అతను బాబాకి సంబంధించిన పనులను చక్కబెడుతూ ఉండేవాడు. బాబాని ఎవరైనా ఏమైనా అంటే చాలు వారితో గొడవ పడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను బాబాపై ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. నానావళి ఒకరోజు బాబా దగ్గరికి వెళ్లి గద్దెపై అంటే ఆసనంపై కూర్చున్న బాబాపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే లెమ్మంటాడు. బాబా మరో మాట మాట్లాడకుండా వెంటనే లేచి ఆ ఆసనాన్ని ఖాళీ చేస్తారు. నానావళి వెంటనే ఆ ఆసనంపై కొంతసేపు కూర్చున్న తరువాత లేచి బాబాను కూర్చోమంటాడు. నానావళి అలా చెప్పగానే మౌనంగా బాబా తన గద్దెపై తాను కూర్చుంటారు. నానావళి ప్రశాంత వదనుడై మారు మాట్లాడకుండా బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ నానావళిని చూస్తూ ఉంటారు. తనని నానావళి గద్దె మీద నుంచి దిగిపొమ్మన్నా బాబా నానావళిని ఏమీ అనలేదు. దానిపై అతను కూర్చున్నా సరే పన్నెత్తు మాట అనలేదు.
నానావళి అంటే బాబాకి చాలా ఇష్టం. బాబా అంటే నానావళికి ప్రాణం. అతడు బాబాని ఎంతగా ప్రేమించేవాడంటే, బాబా మహాసమాధి చెందిన తరువాత తిండి తినకుండా, నిద్రపోకుండా ఉపవాసం ఉండి 13వ నాడే నానావళి కూడా తన దేహాన్ని త్యాగం చేసి అతను కూడా మరణిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, బాబాని పరీక్షించడానికి బాబాతో పాటే ఈ భూమి మీదకు వచ్చిన అవధూత నానావళి. బాబా సమాధి చెందగానే తాను కూడా ప్రాణత్యాగం చేసిన మహోన్నత మూర్తి ఆయన. బాబా ఎవరికీ ఎలాంటి మంత్రోపదేశం ఇవ్వడం కానీ, యోగాభ్యాసాలు నేర్పించడం కానీ చేయలేదు. కంటిచూపుతోనే భక్తుల మనోభావాలను తెలుసుకొనగలిగిన మహానుభావుడు బాబా. ఆయన యోగులకే యోగి. ఆ యోగి పుంగవుని కథలని విన్నా, చదివినా వారి కష్టాలు కనుమరుగవుతాయి. మసీదు గోడకి ఆనుకుని ఊదీ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడుతూ వారి రోగాల్ని నయం చేసే మహానుభావుడు షిరిడీ సాయినాథుడు. యోగి పుంగవుడైన బాబా పాదాలకు నమస్కరిస్తూ ఈ 10వ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం. ఈ చరాచర జగత్తులో భగవంతుడు ఒక్కరే. కొందరు ఆయన్ని సగుణ స్వరూపముగా, అంటే ఆయనికి ఒక రూపాన్ని ఏర్పరచి ఫోటోలు లేదా ప్రతిమలు లేదా విగ్రహాల రూపంలో పూజిస్తే, కొందరు నిర్గుణ స్వరూపంగా పూజిస్తారు. నిజానికి భగవంతునికి రూపం లేదు. ఈ భూమిపై భగవంతుడికి ఇవన్నీ మనం పెట్టుకున్న రూపాలు, పేర్లు. కాని ఆయన్ని ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. భక్తుల కోరికలను నెరవేరుస్తాడు. దైవాంశ సంభూతుడిగా పుట్టి షిరిడీలో కొలువై ఉన్న సాయినాథుడు ఈ భూమిపై ఉన్న భక్తుల్ని ఉద్ధరించడానికి వచ్చిన దివ్య పురుషుడు. బాబా అనుచరుడైన తాత్యాసాహెబ్ నూల్కర్కి స్నేహితుడైన డాక్టర్ పండిట్ అనే వ్యక్తి ఒకసారి బాబాని దర్శించుకోవడానికి షిరిడీ వస్తాడు. బాబాని కలిసి ఆయనకి నమస్కరించి మసీదులో కొద్దిసేపు కూర్చున్న తరువాత అతణ్ణి బాబా దాదాభట్ కేల్కర్ దగ్గరికి వెళ్లి కలవమని చెప్పగా, అతను బాబా చెప్పినట్లే అతని దగ్గరికి వెళతాడు. బాబాని పూజించడం కోసం దాదాభట్ ఒక పళ్ళ్యాన్ని తీసుకుని మసీదుకు రాగా, అతనితో పాటు డాక్టర్ పండిత్ కూడా వస్తాడు. అంతకు ముందు వరకు బాబా నుదుటిపై భక్తులెవరూ చందనాన్ని పూయలేదు. కాని డాక్టర్ పండిత్ మాత్రం దాదాభట్ పళ్లెంలోని చందనాన్ని తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా, అంటే 3 అడ్డనామాలుగా రాస్తాడు. ఎవరినైనా అయితే బాబా అలా పూయడానికి ఒప్పుకునేవాడు కాదు. కాని డాక్టర్ పండిత్ అలా నుదుటిపై చందనాన్ని రాసినా ఆశ్చర్యంగా బాబా అతన్ని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు సాయంత్రం బాబాని దాదాభట్ అదే ప్రశ్న వేస్తాడు. బాబా, మేమెవ్వరమైనా చందనం రాస్తే రాయనివ్వవు. కాని పండిత్ రాయగానే అతన్ని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయారు. ఎందుకు అని అడుగుతాడు. డాక్టర్ పండిత్ తన మనసులో గురువుని తలుచుకుని, నాలో తన గురువుని చూసుకుని భక్తితోనూ ప్రేమతోనూ అతను నాకు చందనాన్ని పూశాడు. ఆ నిష్కల్మషమైన భక్తి నన్ను కట్టిపడేసింది. అందుకే అతన్ని ఏమీ అనలేదు అని బాబా సమాధానమిస్తారు. దాదాభట్ తర్వాత డాక్టర్ పండిత్ని కూడా ప్రశ్నించగా, తాను బాబాని తన గురువుగా భావించి ఆయనకి చందనం రాశాను అని చెబుతాడు. బాబా భక్తుల మనోభావాలను ఏ విధంగా అర్థం చేసుకునేవారో, ఆ మనోభావాలని ఏ విధంగా గౌరవించేవారో ఈ సంఘటనని బట్టి తెలుస్తోంది. బాబా అధీనంలో పంచభూతములు. కారణజన్ముడైన బాబాకి పంచభూతములు ఎలా స్వాధీనమయ్యాయో తెలిపే సంఘటనల గురించి తెలుసుకుందాం. ఒకరోజు సాయంకాలం ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి తీవ్రమైన గాలి వీయగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసి అది పెద్ద తుపానుగా మారి షిరిడీ ప్రాంతమంతా ముంచేయడంతో షిరిడీ ప్రాంతమంతా జలమయమైపోయింది. దాంతో పశుపక్షాదులతో పాటు అక్కడి మనుషులందరూ అల్లకల్లోలంగా మారిన ఆ తుపానుని చూసి భయపడిపోయారు. ఆ గ్రామంలో ఉన్న ముఖ్యమైన ఆలయాలన్నీ నీటిలో మునిగిపోయాయి.
ఆ గ్రామంలో అంతమంది దేవతల ఆలయాలు ఉన్నా ఆ దేవతల్లో ఒక్క దేవత కూడా షిరిడీవాసుల్ని ఆదుకోలేదు. దాంతో షిరిడీ ప్రజలందరూ ఇక తమకి బాబాయే దిక్కని భావించి అందరూ మసీదుకు వచ్చి ఆ తుపాను కష్టాల నుంచి తమని కాపాడవలసిందిగా బాబాని వేడుకున్నారు. కరుణామయుడు, దయాస్వరూపుడైన ఆ షిరిడీ సాయిబాబా షిరిడీ భక్తుల కష్టాల్ని చూసి చలించిపోయారు. వెంటనే మసీదు నుంచి బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి ఆకాశం వైపు చూస్తూ, ఆగు, నీ తీవ్రతని తగ్గించు, వెంటనే నెమ్మదించు అంటూ గంభీరంగా గర్జిస్తారు. ఆయన అలా గర్జించిన కొద్దిసేపటికి ఆ వర్షం పూర్తిగా తగ్గిపోయింది. గాలి వీయడం, తుపాను కూడా ఆగిపోయింది. దాంతో ప్రజలందరూ సంతోషించారు. అలా గాలిపైన, వర్షంపైన, తుపానుపైన తన ఆధిపత్యాన్ని చెలాయించిన బాబా వాటిని స్వాధీనంలోకి తెచ్చుకొని ఆ పెనుతుపాను బారి నుండి షిరిడీ ప్రజల్ని రక్షించారు. అగ్నిని కూడా తన అధీనంలోకి తెచ్చుకున్న బాబా ఇంకోసారి మిట్ట మధ్యాహ్న సమయంలో మసీదులోని ధునిలో మంటలు బాగా లేచి ఆ మంటలు మసీదు పైభాగానికున్న దూలాల్ని తాకేలా ఎగసిపడసాగాయి. ఆ సమయంలో మసీదులో కూర్చున్న వారికి వెన్నులో వణుకు పుట్టసాగింది. వారందరికీ ఏం చేయాలో అర్థం కాక భయపడిపోతున్నారు. అదే సమయంలో బాబా వారి భయాందోళనల్ని గ్రహించి వారి భయాన్ని తగ్గించడానికి ఆ మంటల్ని చూసి తన దగ్గరున్న సటకాతో నేలపై కొడుతూ, దిగు దిగు, శాంతించుము అంటూ కోపంగా అన్నారు. అలా సటకాతో బాబా ఒక్కో దెబ్బ కొడుతున్నప్పుడల్లా ఆ మంటలు కొద్ది కొద్దిగా తగ్గి చివరికి ఆ ధుని మంటలు ఎప్పటిలాగానే సాధారణ స్థితికి చేరుకున్నాయి. అలా బాబా అగ్నిపై కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించి మంటల్ని తన అధీనంలోకి తెచ్చుకొని ఆందోళన పడిన భక్తుల భయాన్ని తొలగించారు. అంతేకాదు, భగవత్స్వరూపుడిగా పేరుగాంచిన బాబా పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే బాబాని సర్వస్వ శరణాగతిగా తలచి బాబాని వేడుకుంటారో వారి కష్టాలన్నింటినీ బాబా తొలగిస్తారు. ఈ అధ్యాయాన్ని నిత్యం ఎవరైతే పారాయణ చేస్తారో వారి కోరికలన్నీ నెరవేరి చివరికి మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో వినమని మీకు మనవి చేస్తున్నాం. ఈ 11వ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయం. దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. కాని షిరిడీ సాయిబాబాకి మంచివారు చెడ్డవారు అనే భేదం లేదు. అందరినీ సమానంగా చూసేవారు. తనని నమ్మిన భక్తుల కోసం ఏం చెయ్యడానికైనా బాబా వెనుకాడేవారు కాదు. కాని భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు బాబాని దర్శించుకోగలిగేవారు కాదు. బాబా తన భక్తులకి అస్తమాను ఒక మాట చెబుతూ ఉండేవారు. ఎవరి పాపాలైతే నశిస్తాయో వారే తన పూజ చేయడంగాని తనని దర్శించుకోవడంగాని చేస్తారని ఆయన చెబుతూ ఉండేవారు. కాదని కొందరు ఎంత ప్రయత్నించినా షిరిడీకి రాలేకపోయేవారు. కొందరు ప్రయత్నించకుండానే బాబా దగ్గరికి వెళ్ళి ఆయన్ని దర్శించుకునే వీలు ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఆయన్ని కలవడానికి బాబా ఇష్టపడితేనే ఆ భక్తులు ఆయన్ని దర్శించుకోవడానికి షిరిడీ వెళ్ళగలిగేవారు. అలాంటి కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకా మహాజని. ఆ రోజుల్లో బొంబాయి నుండి బాబా భక్తుడైన కాకా మహాజని షిరిడీకి వెళ్ళాడు. బాబాని దర్శించుకున్న తరువాత అక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి కృష్ణాష్టమి వేడుకల్ని చూసి వెళ్లాలనుకుంటాడు. కాని తనని దర్శించుకున్న వెంటనే బాబా కాకాని తిరిగి ఇంటికి ఎప్పుడు వెళతావు అంటూ ప్రశ్నిస్తాడు. బాబా అడిగిన ఆ ప్రశ్నకి కాకా ఆశ్చర్యపడతాడు. కాని ఏదో ఒక జవాబు బాబాకి చెప్పాలనే ఉద్దేశంతో, బాబా, మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళతాను అని బదులిస్తాడు. అయితే రేపు వెళ్ళిపో అని బాబా అనగా కాకా సరే అంటాడు. బాబా ఆజ్ఞను ఉల్లంఘించడానికి వీల్లేదు కాబట్టే కాకా బాబాకి అలా చెప్పడం జరిగింది. వారం రోజులు అక్కడే ఉండి కృష్ణాష్టమి ఉత్సవాలు చూద్దామనుకున్న కాకా బాబా ఆజ్ఞ మేరకు మరుసటి రోజే షిరిడీ నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు.
అతను బొంబాయిలోని ఇంటికి వచ్చి కొద్దిసేపటి తర్వాత ఆఫీస్కి వెళ్లేసరికి అతని యజమాని భార్య అతని కోసమే కనిపెట్టుకుని ఉంది. ఎందుకంటే కాకా ఆఫీసు యజమాని జబ్బుపడ్డాడు కాబట్టి కాకా మహాజని ఆ ఆఫీసులో తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని తెలియచేస్తూ షిరిడీలో ఉన్న కాకాకి యజమాని ఒక ఉత్తరం రాస్తాడు. కాని సర్వజ్ఞుడైన బాబాకి అన్నీ తెలుసు కాబట్టే కాకా అవసరం అతని ఆఫీసులో ఉంది కాబట్టే కాకాని వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంఘటనని బట్టి బాబాకి సర్వం తెలుసునని, ఆయనకి తెలియనిది ఏమీ లేదని అర్థమవుతోంది. బాపూసాహెబ్ ధుమాల్ కాకా మహాజని కథకి భిన్నమైన కథ ఇది. లీడరుగా పనిచేసే బాపూసాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిమీద నిఫాడ్ వెళుతూ మార్గమధ్యంలో దిగి షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవాలని అనుకుంటాడు. దానికి బాబా అనుమతిని కోరతాడు. కాని బాబా అతను నిఫాడ్ తిరిగి వెళ్లడానికి అనుమతివ్వలేదు. అతణ్ణి షిరిడీలోనే ఇంకొక వారం ఉండే విధంగా చేశారు. వారం తరువాత అతను బాబా అనుమతి పొంది నిఫాడ్ వెళ్లగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పిగా ఉండడంతో ఆ కేసు వాయిదా పడిందని తెలిసింది. అప్పుడు ఆగిపోయిన ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు అలాగే సాగింది. 4 మెజిస్ట్రేట్లు ఆ కేసును విచారించినా తుది తీర్పు రాలేదు. చివరికి ధుమాల్ ఆ కేసును వాదించి దానిని గెలిచాడు. అతని తరపు ముద్దాయి కేసు నుండి విముక్తుడయ్యాడు. ఆ కేసు వాయిదా పడుతుందని బాబాకి తెలుసు కాబట్టే ధుమాల్ని వారం రోజుల పాటు షిరిడీలోనే ఉంచివేశాడు బాబా. నిమోనకర్ భార్య నిమోన్ గ్రామానికి మెజిస్ట్రేట్ అయిన నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో కలిసి షిరిడీలో కొంతకాలం ఉన్నాడు. ఆ దంపతులు తమ సమయాన్నంతా మసీదులోనే గడుపుతూ ఆనందంగా బాబా సేవ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తరువాత బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లుగా వారికి కబురు వచ్చింది. దాంతో ఆందోళనకి గురైన ఆ దంపతులు బేలాపూర్ వెళ్లి తమ కుమారుణ్ణి కలిసి అక్కడున్న బంధువుల్ని కూడా కలిసి అక్కడే కొన్ని రోజులు ఉండాలని నిమోన్కర్ భార్య అనుకుంది. కాని ఆమెని బేలాపూర్ పంపిస్తూ అక్కడికి వెళ్లి ఆ మరుసటి రోజే తిరిగి షిరిడీ రావాలని ఆమె భర్త ఆమెని ఆజ్ఞాపించాడు. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. తన దైవమైన శ్రీ సాయినాథుడే ఆదుకుంటాడని తలచిన ఆ ఇల్లాలు బేలాపూర్ వెళ్లడానికి ముందు బాబా దర్శనానికి వెళ్ళింది. బాబాకి నమస్కారం చేసి కుమారుడు జబ్బుపడిన విషయం చెప్పి బేలాపూర్ వెళ్లడానికి తనకి అనుమతిమ్మని కోరింది. అప్పుడు బాబా ఆమెతో, వెళ్ళు, ఆలస్యం చెయ్యవద్దు, హాయిగా బేలాపూర్లో 4 రోజుల పాటు ఉండి అక్కడున్న నీ బంధువులందర్నీ చూసి నింపాదిగా షిరిడీకి రా అని అన్నారు. అలా బాబా ఆమె మనసులోని కోరికని తెలుసుకుని నిమోన్కర్ ఆదేశాన్ని రద్దు చేసి ఆమె 4 రోజుల పాటు బేలాపూర్లో ఉండడానికి అనుమతినిచ్చారు. మనుషుల మనోభావాల్ని చదవగల మహానుభావుడు కాబట్టే ఆయన కోట్లాది మందికి ఆరాధ్య దైవమయ్యారు. నాసిక్ నివాసి అయిన ములే శాస్త్రికి అతని గురువు రూపంలో కనిపించిన బాబా. నాసిక్ నివాసి అయిన ములే శాస్త్రి సద్బ్రాహ్మణుడు. అన్ని శాస్త్రాల్ని అభ్యసించినవాడు. హస్తసాముద్రికం, జ్యోతిష శాస్త్రాల గురించి బాగా తెలిసినవాడు. అతను ఒకసారి బాబూసాహెబ్ బూటీని కలవడానికి షిరిడీ వస్తాడు. అదే సమయంలో బాబా తన సొంత డబ్బుతో మామిడి పండ్లని కొని మసీదులో ఉన్న అందరికీ ప్రసాదంగా పంచిపెడుతూ ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ములే శాస్త్రి మసీదులోకి వెళితే తాను మైలపడిపోతానని భావించి లోనికి వెళ్లకుండా బయటే ఉండి బాబాపై కొన్ని పువ్వులు విసిరాడు. సరిగ్గా ఆ సమయంలో హఠాత్తుగా బాబా స్థానంలో ఎప్పుడో మరణించిన అతని గురువైన ఘోలప్ స్వామి కూర్చొని ఉన్నట్లుగా కనిపించడంతో ములే శాస్త్రి ఆశ్చర్యానికి గురి అయ్యాడు. అది కలో నిజమో అతనికి అర్థం కాలేదు. తనని తాను గిల్లుకొని తాను స్పృహలోనే ఉన్నట్టుగా భావించి బాబా స్థానంలో గతించిన తన గురువు ఎలా ప్రత్యక్షమయ్యారా అనుకుని బాబా మామూలు వ్యక్తి కాదని, మనుషుల మనసుల్లో ఉన్న విషయాలు గ్రహించగలిగినవాడిగా తలచి తన మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసుకుని వెంటనే మసీదులోకి వెళ్లి బాబా పాదాలపై పడతాడు. తర్వాత లేచి చేతులు జోడించి నిలబడి ఉండిపోతాడు. మసీదులో మిగిలిన వారంతా బాబా హారతి పాడుతుండగా ములే శాస్త్రి తన గురునామాన్ని ఉచ్చరిస్తూ ఉండిపోతాడు. తన గురువుగారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు మూసుకొని తరువాత కళ్ళు తెరిచి చూడగా ములే శాస్త్రిని దక్షిణ అడుగుతూ ఉన్న బాబా కనిపిస్తారు. బాబాకున్న అనూహ్య శక్తిని, వారి ఆనంద రూపాన్ని చూసి ములే శాస్త్రి మైమరిచిపోతాడు. ఆయనని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ కన్నీటి పర్యంతమై ఆయనకి భక్తితో నమస్కరించి ఆయనకి దక్షిణ ఇస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడి భక్తులు బాబా చేసే లీలలు
ఆశ్చర్యంగా ఉంటాయంటూ బాబాని భక్తితో నమస్కరించి ఆనందపరవశులయ్యారు. ఒకరోజు రామభక్తుడైన ఒక డాక్టర్ షిరిడీకి వస్తాడు. తాను రామభక్తుణ్ణని, బాబాకి ఎట్టి పరిస్థితుల్లోనూ నమస్కరించనని, తనని ఎవ్వరూ బలవంత పెట్టవద్దని అతనితో వచ్చిన తన స్నేహితులకి చెబుతాడు. షిరిడీకి వెళ్లిన తరువాత మసీదులో ఉన్న బాబాని చూడగానే అప్రయత్నంగా ఆ డాక్టర్ బాబా దగ్గరికి వెళ్లి ఆయనకి నమస్కరించడం చూసిన అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు. తరువాత ఇష్టం లేదని చెప్పి బాబాకి ఎందుకు నమస్కారం చేశావ్ అని ఆ డాక్టర్ని స్నేహితులు అడిగారు. అప్పుడు ఆ డాక్టర్ ఆ మసీదులో ఆ ఆసనంపై తన ఇష్టదైవమైన శ్రీరాముడు కూర్చుని ఉండటం చూసి తాను ఆ నమస్కారం చేశానని చెబుతాడు. అలా చెప్పిన తరువాత ఆ డాక్టర్ వెనక్కి తిరిగి చూడగా ఆ గద్దెపై బాబా కనిపిస్తారు. దాంతో తన తప్పును తెలుసుకున్న ఆ డాక్టర్ ఆయన మహమ్మదీయుడు కాదు, గొప్ప యోగి పుంగవుడు, అవతార పురుషుడు, ఆయనకి నమస్కరిస్తే జన్మజన్మల పాపం వెంటనే నశిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతాడు. అలా ఆ డాక్టర్లోని అనుమానాలను బాబా పటాపంచలు చేసి అతణ్ణి తన భక్తుడిగా మార్చుకున్న మహిమాన్వితుడు సాయిబాబా. ఈ కథ వలన, ములేశాస్త్రి కథ వలన మనం గ్రహించవలసినది ఏమిటంటే, ఎల్లప్పుడూ మన గురువుపై నమ్మకం ఉంచి ఆ గురువుని విడిచిపెట్టకుండా ఆయన్నే మనసులో ధ్యానిస్తే ఆ భగవంతుడు మన వశమవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువునే దైవంగా భావించి పూజించాలి. గురువులకే గురువు, సమర్థ సద్గురువు అయిన ఆ సాయిబాబాని అన్ని వేళలా భక్తితో స్మరిస్తూ ఈ 12వ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం. మాయ అనేది చాలా విచిత్రమైనది. సాక్షాత్తు ఆ త్రిమూర్తులనే మాయ ఆవాహించి ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. అలాంటిది మానవులమైన మనమెంత చెప్పండి. అందుకే మాయ మనల్ని ఆవహించడం వలనే అప్పుడప్పుడు మనుషులు తప్పని తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తుంటారు. బాబాని కూడా అప్పుడప్పుడు బాధించేదని ఆయనే ఎన్నోసార్లు స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మరికొన్ని ముఖ్య విషయాలు ఏమిటంటే, ఎవరి పాపాలైతే నశిస్తాయో వారే నా దగ్గరికి వచ్చి నన్ను భక్తితో పూజిస్తారు. ఆ పరమాత్ముడు చెప్పిన ఈ మాటల్లోని అర్థం ఏమిటంటే, సాయిబాబాని భక్తితో పూజించే వారిని ఆ మాయ ఏమీ చెయ్యలేదు. పూజలతో బాబాకి పనిలేదు. అష్టోత్తరాలు చదవాల్సిన అవసరం లేదు. భక్తితో బాబాకి నమస్కరించి ఆయన్ని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుంటే చాలు. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ మటుమాయమవుతాయి. అలా బాబాని సర్వస్య శరణాగతిగా భావించి ఆయన్ని భక్తితో పూజించిన వారి క్షేమం కోసం బాబా ఏం చేశారో, వారిని కష్టాల నుండి ఎలా గట్టెక్కించారో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని పూనా జిల్లా నారాయణగాంవ్ గ్రామానికి చెందిన భీమాజీ పాటిల్ బాబాకి భక్తుడు. అతను 1909లో ఊపిరితిత్తుల వ్యాధితో తీవ్రంగా బాధపడ్డాడు. ఆ వ్యాధి కాస్త కొన్ని రోజుల తరువాత క్షయవ్యాధిగా పరిణమించడంతో దాన్ని తగ్గించుకోవడానికి అతను చాలా రకాల మందుల్ని వాడినా ప్రయోజనం కలగలేదు. ఇక అతను ఆశ వదులుకొని, బాబా నువ్వే దిక్కు, అన్ని ప్రయత్నాలూ చేశాను, ఫలితం దక్కలేదు, నువ్వే నన్ను కాపాడు అంటూ బాబాని వేడుకుంటాడు. అంతేకాదు, ముందు కూర్చున్నాడు. అతన్ని చూసిన బాబా అతని పూర్వజన్మ పాప ఫలితం వల్లనే ఇప్పుడు ఈ విధంగా జబ్బుపడ్డాడని, తానేమీ చెయ్యలేనని అంటాడు. భీమాజీ వదిలిపెట్టకుండా మీరే నా ప్రాణాల్ని కాపాడాలి అని బాబా పాదాలపై పడి కన్నీరు పెట్టుకుంటాడు. దీంతో బాబా హృదయం కరిగి, బాధపడకు, నీ కష్టాలు తీరిపోయాయి, నువ్వు ఈ మసీదు మెట్లు ఎక్కినప్పుడే నీ వ్యాధి నయమైపోయింది అని చెప్పి అతన్ని భీమాబాయి ఇంట్లో ఉండమంటాడు. అతను అలాగే చెయ్యగా బాబా అతనికి
2 స్వప్నముల ద్వారా అతని వ్యాధిని నయం చేశారు. మొదటి స్వప్నంలో భీమాజీ పాఠాలు సరిగ్గా చదవకపోవడంతో అతని ఉపాధ్యాయుడు అతన్ని కొట్టినట్లు కనిపించింది. రెండో స్వప్నంలో భీమాజీ ఛాతిపై ఒక పెద్ద బండరాయిని ఉంచి ఎవరో దాన్ని కిందికి మీదకి తోస్తుండగా భీమాజీ ఆ బాధని ఓర్వలేక తల్లడిల్లిపోయినట్లుగా వచ్చింది. ఈ 2 స్వప్నాలు వచ్చిన తరువాత రోజు నుంచి భీమాజీకి ఉన్న క్షయవ్యాధి మొత్తం తగ్గిపోయింది. దాంతో అతను బాబా పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి షిరిడీ నుంచి నారాయణగాంకి వెళ్ళిపోయాడు. తర్వాత అతను అప్పుడప్పుడు వచ్చి బాబాకి నమస్కరించి అతని దీవెనలు పొంది వెళుతూ ఉండేవాడు. బాలగణపతి షింపి. బాలగణపతి అనే వ్యక్తి బాబాకి భక్తుడు. అతను మలేరియా వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని మందులు ఎన్ని కషాయాలు వాడినా ఆ వ్యాధి తగ్గలేదు సరికదా, ఆ జ్వరం మరింత ఎక్కువైపోయింది. దాంతో అతను తనకి ఇక బాబాయే దిక్కని అనుకుని షిరిడీ వచ్చి బాబా పాదాలపై పడి తన పరిస్థితి గురించి బాబా దగ్గర మొరపెట్టుకుంటాడు. బాబా అతనికి లక్ష్మీ మందిరం దగ్గరున్న నల్ల కుక్కకి పెరుగన్నం పెట్టమని చెబుతారు. బాబా మాటలకి ఆశ్చర్యపడతాడు. నల్ల కుక్కకి పెరుగన్నం పెడితే ఆ జ్వరం ఎలా తగ్గుతుందో షింపీకి అర్థం కాలేదు. ఏదైతే అది అవుతుంది చూద్దాంలే అనుకుని ఇంటికి వెళ్ళగా అక్కడ పెరుగన్నం సిద్ధంగా ఉండడం చూసి షింపి ఆశ్చర్యపోతాడు. ఆ పెరుగన్నం కలిపి లక్ష్మీ మందిరం దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక నల్ల కుక్క తోకాడిస్తూ అతని దగ్గరికి వచ్చింది. ఆ పెరుగన్నాన్ని ఆ కుక్క ముందు పెట్టగా ఆ కుక్క ఆతృతగా ఆ పెరుగన్నాన్ని తింటుంది. ఆ కుక్క ఆ పెరుగన్నం తిన్న మరుక్షణమే బాలగణపతి షింపీకి ఉన్న మలేరియా జ్వరం శాశ్వతంగా తగ్గిపోవడం చూసి అతను విస్మయం చెందాడు. బాబా చేసిన ఈ వింత వైద్యాన్ని తలుచుకొని బాబాకి ఉన్న శక్తిని గుర్తుకు తెచ్చుకొని ఆయనకి మనసులోనే భక్తితో నమస్కరించుకుంటాడు. ఒకసారి బాపూసాహెబ్ బూటి అనే బాబా భక్తుడు జిగట విరేచనాలతో బాధపడుతూ ఉండేవాడు. అతను ఎన్ని మందులు వాడినా ఆ విరేచనాలు తగ్గలేదు. ఆ విరేచనాల వల్ల బాపూసాహెబ్ బాగా నీరసించిపోయాడు. అందువల్ల బాబా దర్శనానికి కూడా వెళ్లలేకపోయాడు. బాబా అతని పరిస్థితి గురించి తెలుసుకుని అతన్ని మసీదుకు పిలిపించి అతడు రాగానే అతన్ని తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు చూపుతూ, జాగ్రత్త, నీవు విరేచనాలు చెయ్యవద్దు, వెంటనే ఆగిపోవాలి అన్నారు. బాబా అలా అన్న వెంటనే అతని విరేచనాలు ఆగిపోయి బూటీ ఆరోగ్యవంతుడయ్యాడు. అళందిస్వామి అనే భక్తుడి చెవిపోటుని తగ్గించిన బాబా. అదేవిధంగా అళందిస్వామి అనే భక్తుడు చెవిపోటుతో విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు. అతను తన చెవిపోటు గురించి బాబా దగ్గర ప్రస్తావించగా బాబా అతని చెవివైపు చూసి, అల్లా అచ్చాకరేగా, అంటే అల్లా నీకు మేలు చేస్తాడు అన్నారు. దాంతో ఆ చెవిపోటుతోనే అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే ఆశ్చర్యంగా అతని చెవిపోటు పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఆనందంగా అతను బాబాకి ఉత్తరం రాసి బాబాకి ధన్యవాదాల్ని తెలియచేశాడు. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. అలాగే కాకా మహాజని అనే భక్తుడు నీళ్ల విరేచనాలతో బాధపడుతూ ఉండేవాడు. అతను బాబా సేవ చేసుకోవడానికి ఆటంకం లేకుండా ఒక చెంబులో నీళ్లు పోసుకుని మసీదులో ఒక మూల పెట్టుకుని విరేచనాలు వచ్చినప్పుడల్లా వెళ్లి వస్తూ ఉండేవాడు. తన పరిస్థితి గురించి బాబాకి చెప్పక్కర్లేదని ఆయనకే తెలుసని అనుకుని బాబాకి చెప్పడు. మసీదులో రాళ్లతాపన పనులు చేస్తున్నారు. అదే సమయంలో బాబా అకస్మాత్తుగా కోపం తెచ్చుకుని కాకాని పట్టుకుని పక్కనే ఉన్న వేరుశనగ పప్పుల సంచి నుంచి గుప్పెడు పప్పుని తీసి కాకా నోట్లో వేసి తినమన్నారు. ఆయన కూడా తిన్నారు. తరువాత నీళ్లు తెమ్మని చెప్పి కాకాని పంపించారు. అతను తెచ్చిన తరువాత తాను కొన్ని నీళ్లు తాగి అతనికిచ్చారు. తరువాత బాబా ఇలా అన్నారు, నీ నీళ్ల విరేచనాలు ఆగిపోయాయి, ఇప్పుడు నువ్వు నీ పని చేసుకోవచ్చు అన్నారు. బాబా అలా అన్న కొద్దిసేపటికే కాకా విరేచనాలు ఆగిపోయాయి. నిజానికి వేరుశనగ పప్పు విరేచనాలని రెట్టింపు చేస్తుంది. కాని విచిత్రంగా బాబా వాటిని ఉపయోగించే కాకా విరేచనాలని తగ్గించి మరోసారి అద్భుతం చేశారు. అలాగే హార్దా నివాసి అయిన దత్తోపంతు కడుపు నొప్పిని, మాధవరావు దేశపాండే మొలల వ్యాధిని, గంగాధర పంతు కడుపు నొప్పిని విచిత్రమైన వైద్యంతో తగ్గించి వారందరికీ ఆనందాన్ని చేకూర్చిన మహావైద్యుడు సాయిబాబా. అలాంటి మహనీయుడు మళ్లీ పుట్టడు. ఆయనకి భక్తుల పట్ల ఉన్న ప్రేమకి నమస్కరిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః.
సాయి సచ్చరిత్ర 14వ అధ్యాయం. గత అధ్యాయంలో బాబా వాక్కు ద్వారా, ఆశీర్వాదం ద్వారా అనారోగ్యాలని ఎలా తగ్గించారో తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియాకి సంతానాన్ని కలుగచేసిన విధానం గురించి తెలుసుకుందాం. నైజాంలోని నాందేడ్లో రతన్జీ షాపుర్ని వాడియా అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను గొప్ప ధనవంతుడు. ఆస్తులకి, ధనానికి అతనికి లోటు లేదు. కాని అతనికున్న ఒకే ఒక్క లోటు సంతానలేమి. పిల్లల కోసం అతను ఎన్నో దానాలు చేసేవాడు. ఎందరికో ఆర్థిక సాయాన్ని అందించేవాడు. అయినా అతనికి సంతానం కలగలేదు. అతడిని, అతని భార్యని సంతానం లేదనే దిగులు బాధిస్తూ ఉండేది. ఎప్పటికైనా ఆ భగవంతుడు తమకి సంతానం కలుగచేస్తాడనే ఆశతో జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు దాసగణుని కలిసి తన పరిస్థితి గురించి చెప్పగా అతను రతన్జీని షిరిడీ వెళ్లి బాబాని కలవమని చెబుతాడు. దాంతో అతను షిరిడీ వెళ్లి బాబాకి పూలదండ సమర్పించి గంపతో తెచ్చిన పండ్లని బాబాకి ఇచ్చి బాబా పాదాలపై పడి, బాబా, నా మనసులో కోరిక నీకు తెలుసు. నాపై దయ ఉంచి నాకు సంతానం అనుగ్రహించు అని వినయ విధేయతలతో అడుగుతాడు. బాబా అతణ్ణి 5 రూపాయల దక్షిణ అడిగి దానిలో 3 రూపాయల 14 పైసలు నాకు ఎప్పుడో ముట్టాయని, మిగిలిన డబ్బులు ఇప్పుడు ఇమ్మని అడిగారు. రతన్జీ ఆ దక్షిణ సమర్పించి తనకి పుత్రసంతానాన్ని కలుగచేయమని బాబాని కోరాడు. నీ చెడ్డ రోజులు పోయాయి. అల్లా నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ సమయం ఆసన్నమయ్యింది. సంతోషంగా ఇంటికి వెళ్ళు అన్నారు బాబా. బాబా దగ్గర సెలవు తీసుకుని నాందేడుకు తిరిగి వచ్చిన రతన్జీ దాసుగణుని కలిసి జరిగిందంతా చెబుతాడు. కాని బాబా తనకి చాలా కాలం క్రితమే 3 రూపాయల 14 పైసలు ముట్టాయని చెప్పారని, తాను బాబాని కలవడం అదే మొదటిసారని, అలాంటిది ఆయనకి తాను 3 రూపాయల 14 పైసలు ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదని అన్నాడు. కొంతసేపు దాని గురించి ఆలోచించగా గతంలో జరిగిన ఒక సంఘటన అతనికి జ్ఞాపకం వచ్చింది. కొన్నాళ్ల క్రితం నాందేడులో మౌలాసాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చాడు. అతను వచ్చినప్పుడు సరిగ్గా 3 రూపాయల 14 పైసలు ఖర్చయింది. సరిగ్గా బాబా కూడా తనకి 3 రూపాయల 14 పైసలు ముట్టాయని చెప్పడం జరిగింది. అదంతా తలుచుకుంటే రతన్జీకి ఆశ్చర్యంగా అనిపించింది. రతన్జీకి బాబాపై నమ్మకం పెరిగి అతని భక్తుడిగా మారిపోయాడు. కొన్నాళ్లకి రతన్జీకి ఏకంగా 12 మంది సంతానం కలిగారు. కాని వారిలో 4 మాత్రమే మిగిలారు. అలా సంతానం లేని రతన్జీ దంపతులకి బాబా సంతానాన్ని ప్రసాదించి వారిలో ఆనందాన్ని నింపారు. దక్షిణ రూపంలో వచ్చే పైకాన్ని బాబా ఏం చేసేవారు? బాబా తన దగ్గరికి వచ్చే కొందరు భక్తుల దగ్గర్నుంచి దక్షిణ అడిగి తీసుకుంటూ ఉండేవారు. కొందరు ఇస్తున్నా వద్దని అనేవారు. ఈ విషయమై చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. భగవంతుడిని, రాజుని, యోగిని, గురువుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్లకూడదని మన పెద్దలు చెబుతారు. అందుకే మనలో చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు పూజారికి దక్షిణ ఇవ్వడం గాని, హుండీలో దక్షిణ వేయడం గాని చేస్తుంటారు. అలాగే భక్తులు సాయిబాబాని దర్శించుకోవడానికి షిరిడీ వచ్చినప్పుడు ఆయనకి దక్షిణగా పావలా, అర్ధణ, రూపాయి, 2 రూపాయలు ఇలా దక్షిణగా సమర్పిస్తూ ఉండేవారు. కొందరి దగ్గర ఆయన దక్షిణ అడిగి మరీ తీసుకుంటూ ఉండేవారు. దానికి బాబా ఏం చెప్పేవారంటే, మసీదు మాయి బాకీని కోరుతుంది. ఎవరైతే ఆమెకి బాకీ ఉంటారో వారు తప్పకుండా దక్షిణ చెల్లించి తీరాల్సిందే. అలా తీసుకున్న ఆ దక్షిణలో తన చిలుముకి, ధునికి మాత్రమే ఖర్చు చేసుకుని మిగిలిన ధనాన్ని బాబా తిరిగి భక్తులకే ఇచ్చేస్తూ ఉండేవారు. మానవ జీవనానికి ఆటంకాలుగా నిలిచేవి ఒకటి స్త్రీ, రెండవది ధనం. భక్తులు ఈ రెండింటినీ ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించడానికై బాబా వీటిని నియమించారు. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి, అంటే రాధాకృష్ణమాయి గృహానికి పంపిస్తూ ఉండేవారు. ఆ భక్తులు ఈ 2 పరీక్షలకు తట్టుకుంటే, అంటే కనక, కాంతలపై తమకి అభిమానం పోయిందని నిరూపించుకున్నప్పుడే బాబా దయ, ఆశీర్వాదాలతో వారు త్వరగా అభివృద్ధి చెందుతారు. పవిత్రమైన స్థలాలలో మహాత్ములకిచ్చిన ధనం ఇచ్చిన వారి అభివృద్ధికే ఉపయోగపడతాయని భగవద్గీత, ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే భక్తులు బాబాకి దక్షిణగా ధనాన్ని ఇచ్చి బాబా ఆశీస్సులతో మంచి స్థితికి చేరుకునేవారు. మనం కూడా భక్తి అనే ధనాన్ని, నమస్కారాలనే దక్షిణని బాబాకి సమర్పిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర
15వ అధ్యాయం. అప్పట్లో మహారాష్ట్రలో ఉండే హరిదాసులు హరికథ చెప్పేటప్పుడు ఆడంబరంగా అలంకరించుకుంటూ ఉండేవారు. తలపై తలపాగా ధరించి ఎర్రని టోపీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన తువ్వాలు, ధోవతి ధరించేవారు. ఒకసారి వారిలాగానే వేషం ధరించి దాసగణు హరికథ చెప్పడానికి సంసిద్ధుడవుతాడు. బాబా అతన్ని చూసి నవ్వుతూ, "ఏమోయ్ పెళ్ళికొడకా, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి వెళుతున్నావు?" అని అడిగారు. "హరికథ చెప్పడానికి వెళుతున్నాను" అని దాసుగణు సమాధానమిచ్చాడు. దాంతో బాబా అతని కోటు, కండువా, టోపీని తీసివేయించి, "నారదుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఉంటూ, అంటే నారదకీయ పద్ధతిలో హరికథని చెప్పమని అంటారు." ఇక అప్పట్నుంచి దాసగణు హరికథ చెప్పేటప్పుడు నారదునిలా తలపై టోపీ లేకుండా హరికథలు చెప్పడానికి వెళుతూ ఉండేవాడు. చోల్కర్, చక్కెరలేని టీ. బాబా గురించి దాసగణు చెప్పే హరికథల వల్ల మహారాష్ట్ర అంతటా, షిరిడీ చుట్టుపక్కల గ్రామాల్లో బాబా గురించి అందరికీ తెలియడంతో అందరూ బాబాని దర్శించుకోవడానికి షిరిడీకి వచ్చేవారు. అలా దాసగణు ఠాణాలోని కౌపీనేశ్వరాలయంలో హరికథ చెబుతున్నప్పుడు అది వినడానికి చోల్కర్ అనే వ్యక్తి వచ్చి దాసగణు కీర్తనల్ని శ్రద్ధగా వింటూ బాబాపై భక్తిని పెంచుకున్నాడు. అతను అక్కడే బాబాని ధ్యానించి ఇలా మొక్కుకున్నాడు: తాను బాగా పేదవాడినని, తన కుటుంబాన్నే తాను పోషించలేకపోతున్నానని, ఎలాగైనా తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చేస్తే మీ పేరున కలకండ పంచిపెడతాను అని మొక్కుకున్నాడు. ఆశ్చర్యంగా అతను ఆ సర్కారీ పరీక్షలో ఉత్తీర్ణుడై అతనికి పర్మనెంట్ జాబ్ వస్తుంది. అయితే అతను అనుకున్న ప్రకారం షిరిడీ చేరడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో కుటుంబ ఖర్చుల్ని బాగా తగ్గించి బాబా మొక్కు తీర్చాలనుకుంటాడు. అందుకోసం తాను రోజూ తాగే టీలో చక్కెర వేసుకోవడం మానేసి ఆ డబ్బుల్ని బాబా మొక్కు తీర్చుకోవడానికి పోగు చేస్తాడు. తరువాత షిరిడీకి వెళ్లి బాబాకి నమస్కరించి కలకండని పంచిపెడతాడు. మసీదు నుంచి చోల్కర్ జోగింటికి వెళుతుండగా బాబా జోగ్ని పిలిచి, "మీ అతిథికి టీలో చక్కెర ఎక్కువగా వేసివ్వు" అని అన్నారు. జోగ్తో బాబా చెప్పిన ఆ మాటలు విని చోల్కర్ ఆశ్చర్యపోయాడు. అతని కళ్ల నుండి జలజలా కన్నీళ్లు కారగా అతను తిరిగి వెనక్కి వెళ్లి బాబా పాదాలపై పడ్డాడు. అతన్ని ఆశీర్వదించిన బాబా, "నన్ను భక్తితో ప్రేమించేవారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వారి గురించి నాకు పూర్తిగా తెలిసిపోతుంది. నా మొక్కు తీర్చడానికి చోల్కర్ చేసిన త్యాగం మరువలేనిది. మీరు నిశ్చింతగా వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. మీకు ఎల్లప్పుడూ రక్షగా నేనుంటాను" అని సాయి అభయాన్నిచ్చారు. బాబా ఇచ్చిన ఆ అభయం మనక్కూడా వర్తిస్తుంది. కాబట్టి మనమంతా న్యాయబద్ధంగా జీవిస్తూ ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తే బాబా మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. చెడ్డ పనులు చేసేవారు శిక్షింపబడతారు. 2 బల్లుల కథ. ఒకరోజు బాబా మసీదులో కూర్చుని ఉండగా మసీదు గోడపై ఒక బల్లి టిక్కు టిక్కు టిక్కుమంటూ శబ్దం చేసింది. బాబా పక్కనే ఉన్న ఒక భక్తుడు అది విని దాని అర్థం ఏమిటని బాబాని అడిగాడు. ఔరంగాబాదు నుండి ఆ బల్లిని చూడ్డానికి తన చెల్లెలైన మరో బల్లి రాబోతోంది. అది తెలిసి ఆ బల్లి ఆనందంగా ఉంది అన్నారు. ఆ భక్తుడు విస్మయం చెంది మౌనంగా ఉండిపోయాడు. కొంతసేపటి తరువాత ఔరంగాబాదు నుండి బాబాని దర్శించుకోవడానికి ఒక వ్యక్తి గుర్రంపై వచ్చాడు. అయితే ఆకలితో ఆ గుర్రం ముందుకు వెళ్లడం కష్టమని భావించిన ఆ వ్యక్తి తన భుజంపై ఉన్న ఒక సంచిని తీసి దానిలో ఉన్న ఉలవలు ఆ గుర్రానికి పెట్టడానికి ఆ సంచిని తెరచి దాన్ని విదిలించగా ఆ సంచిలో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూస్తుండగా అది పరిగెత్తుకుంటూ మసీదు గోడపైకి ఎక్కి తన సోదరి దగ్గరికి వెళ్లగా అక్కా చెల్లెళ్ళిద్దరూ, అంటే ఆ బల్లులు 2 ఒకదానినొకటి కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటూ గుండ్రంగా తిరిగి తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాయి. అది చూసిన మసీదులోని భక్తులందరూ ఆశ్చర్యానికి గురై, ఎక్కడ ఔరంగాబాదు, ఎక్కడ షిరిడీ? ఆ బల్లి అక్కడ్నుండి తన చెల్లెల్ని కలుసుకోవడానికి రావడమేంటి? అది బాబాకి ముందుగానే ఎలా తెలిసింది? ఆయన ఆ విషయాన్ని ఎలా చెప్పగలిగారు? ఇదంతా విచిత్రంగా అనిపిస్తోందే అని అనుకున్నారు. ఈ విచిత్ర సంఘటనని చూస్తే బాబా సర్వం తెలిసినవాడని, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఆయనకి బాగా తెలుసునని ప్రతి ఒక్కరూ నమ్మి తీరాల్సిందే. ఎవరైతే ఈ అధ్యాయాన్ని భక్తితో పారాయణ చేస్తారో ఆ షిరిడీ సాయినాథుడు వారి కష్టాలను తొలగించి వారిని కంటికి రెప్పలా చూసుకుంటారని తెలియచేస్తూ ఈ అధ్యాయాన్ని 2వ రోజు పారాయణని ఇంతటితో ముగిద్దాం. శ్రీ సాయినాథాయ నమః.